బావా, ఇక్కడ ఎవ్వరు లేరు బావా, కార్తీక్ని రమ్మని రాదు, ఒకసారి కలుగుతా. ఇంటి దగ్గర చెప్పినా కదా కావ్య, కలుసుడు వద్దని చెప్పి. ఫోన్ చేస్తా, మాట్లాడు అంతే. ఇక ఒక్కసారి కలిసి మాట్లాడితే అయిపో బావా. కావ్య ఫోన్ చేస్తానా, ఏది ఉన్నా ఇప్పుడే మాట్లాడేసుకో. ఇక తర్వాత అంటే మళ్ళీ నాతో కాదు. కావ్యాల బాగా ఫోన్ చేస్తుండు కదా. హలో హలో కార్తీక్, నేను కావ్యాన్ని మాట్లాడుతున్నా. కావ్య, మీ బావ ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా అంటే మీ బావ కలిసిండానే? మీ బావ నేను మీ బావతో చెప్పిందంటే నీకు చెప్పిండా? అసలు ఎక్కడో నువ్వు? కార్తీక్, నీతో మాట్లాడదామని చెప్పి నేను మా బావేమో పొలం కాడికి వచ్చినాం. బా ఇట్లనే మరి ఇప్పుడు మీ అన్న మీ అమ్మ మన పెళ్ళికి ఒప్పుకోరానే? లేదు కార్తీక్, వాళ్ళు అస్సలు ఒప్పుకుంటలేరు. ఇక మనమే ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి. ఓ వీళ్ళందరి గురించి ఆలోచించడం కాదే, అక్క మనం బయటికి పెళ్లి చేసుకుందాం. సరే కార్తీక్, మనం ఇద్దరం వెళ్ళి మ్యారేజ్ చేసుకుందాం బయట. సరే కావ్య, నేనైతే మా పేరెంట్స్ అని చెప్పినా, మా అన్నకు కూడా చెప్పినా, మనం పెళ్లి చేసుకుని డైరెక్ట్ మా ఇంటికి కూడా రావచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అవునా కార్తీక్, అట్లాంటి పేరెంట్స్ దొరకడం నీ అదృష్టం. కానీ మా వాళ్ళే నన్ను అస్సలు అర్థం చేసుకుంటలేరు, తిడతాళ్ళు కొడతాళ్ళు. నిజం చెప్పాలా కార్తీక్, మా ఇంట్లో సెకండ్ కూడా ఉండబుద్ధి అయితే లేదు, అసలు టార్చర్ అవుతుంది నాకు ఇంట్లో. నువ్వేం బాధపడకే, నేను మా ఫ్యామిలీ నీకు ఏ కష్టం రాకుండా హ్యాపీగా చూసుకుంటాం. ఓకే కార్తీక్. సరే నువ్వేం టెన్షన్ పడకు. ఇంకో 2-3 డేస్లో నేను మన పెళ్ళికి కావాల్సిన ఖర్చులకు కానీ ఇంకా వేరే ఏర్పాట్లను అన్నీ చూసుకుంటా. మనం డైరెక్ట్ వెళ్ళి రీసెల్ మ్యారేజ్ చేసుకొని వద్దాం. ఓకే కార్తీక్. సరే నీకు ముందే చెప్తున్నా, నువ్వు ఈ విషయం మీ ఇంట్లోతో ఎవరికి చెప్పకు. మీ బావానికి సపోర్ట్ చేస్తాడు అనిపిస్తే మీ బావకి మాత్రం చెప్పంతే. ఓకే కార్తీక్, మా బావ సపోర్ట్ చేస్తాడు ఎట్లాగో, నేను మా బావకి చెప్తా. సరే కావ్య, నువ్వేం టెన్షన్ పడకు. మనకి ఎవ్వడు అడ్డొచ్చినా మనం ఎవ్వడికి లొంగేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రేమని పెళ్లి పీటల వరకు తీసుకుపోతున్నాం మనం. తర్వాత కూడా మన ఇద్దరం కలిసి ఉండని చూసి ఎవరెవరైతే మనల్ని కాదన్నారో వాళ్ళే వాళ్ళు తప్పు తెలుసుకున్నట్టు చేయాలి మనం. ఓకే కార్తీక్. సరేనే.